ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలపై ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే జగదాంబ జంక్షన్ నుంచి కూడా టర్నర్ చౌటరీ వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక వినూత్న ప్రదర్శన జరిగింది. గతంలో చూసుకుంటే ఏదైతే వాహనాలు లేని సమయంలో గుర్రాలు గాడిదలపై ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది. ఆ రకమైన పరిస్థితి తాజాగా ఈ ధరలు పెరగడం వల్ల వచ్చిందని ఒక రకంగా నిరసన ప్రదర్శన చేసిన పరిస్థితి. ఈ దశలో ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సార్, మీరు ఒక డిఫరెంట్ గా ఒక నిరసన చేశారు, బానే ఉంది. కానీ చాలా ప్రభుత్వాలప్పుడు కూడా ఇట్లా పెట్రోల్ ధరలు ఇట్లా పెరగడం అనేది సహజంగా జరుగుతుంది. యుద్ధ నేపథ్యాన ఈ ధరలు పెరుగుతున్నప్పుడు ఇట్లాంటి అంశంపై మీరు ఎందుకు నిరసన చేస్తారు? రోజు రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేట్ ఉండేటప్పుడు విపరీతమైన యాగి చేసేది ఈ చంద్రబాబు నాయుడు అన్నమాట. మాత్రమే ధర్నా చేయించారన్నమాట. బట్ నౌ ఈ నో దట్ ఈస్ ఎ బిగ్ ఫెయిల్యూర్. 113 రూపీస్ పెట్రోల్ కాస్టింగ్ అంటే ఇంకేంటి, ఇంకా సామాన్యుడు ఈరోజు ట్రైను, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ది ఆక్సిజన్ ఆఫ్ ది poor people అన్నమాట. యూఆర్ టేకింగ్ అవే ఫ్రమ్ దెమ్, యూఆర్ టేకింగ్ అవే ఫ్రమ్ దెమ్. అది లేకపోతే ఎక్కడికి వెళ్ళలేడు, బస్సు ఎక్కలేడు. ఎందుకంటే వాడికి అలవాటైపోతుంది. రవాణా సరుకు అది, ట్రాన్స్పోర్టింగ్ మెషిన్ ఫర్ దెమ్. ఆ ట్రాన్స్పోర్టింగ్ మెషిన్ ని నువ్వు చేతుల నుంచి తీసుకుని వెళ్తున్నావు, మళ్ళీ ఆ గాడిదల మీద ఎక్కమంటున్నావు ఈ గాడిదల ప్రభుత్వంలోనే. అందుకే నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు, లోకేష్, మీకు చేత కాకపోతే మీ గాడిదల ప్రభుత్వాన్ని మాకు ఆపాదించకండి, గద్దెను దిగండి. జగన్మోహన్ రెడ్డి కెన్ గివ్ ద బెస్ట్ గవర్నమెంట్ ఈవెన్ దో యు ఆర్ సేవింగ్ విత్ మోడీ బై sabotaging ది పీపుల్స్ మ్యాండేట్. పీపుల్స్ మ్యాండేట్ పూర్తిగా సాబటేజ్ చేస్తా ఉన్నాను. ఏవైతే నువ్వేమో నీ యొక్క మేనిఫెస్టోలో చెప్పావో పెట్రోల్ డీజిల్ రేట్లు నేను వచ్చినన్నే తగ్గిస్తాను, ఓ హైప్ ఇచ్చావు, మైకులు పేలిపోయేలాగా చేయలేదు, ఇంకా పెంచుతామని అన్నావు. కరెంట్ రేట్లు తగ్గిస్తానన్నావు, చేయలేదు, ఇంకా పెంచుతామన్నావు. పెన్షన్ లేవు, కొత్త పెన్షన్ లేవు, 1500 అమ్మాయిలకి లేవు 60 సంవత్సరాల వరకు. నిరుద్యోగ భృతి లేదు, 20 లక్షల ఉద్యోగాలు అంటాడు. మాట అంటే మాటకు ముందు మాట తర్వాత లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు అంటాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? చెవుల పువ్వులు పెడతా ఉన్నావా? చదువుకునే ఇంటలెక్చువల్ పీపుల్ తెలిసేది కదా. 20 లక్షలు అంటే 2 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ తీయలేదు అంటే ఇంకా మనకుండేది 26 జిల్లాలో. జిల్లాకి 1,50,000 ఉద్యోగాలనే ఇవ్వాలి నువ్వు ఈ 3 సంవత్సరాలని. సో ఇంపాసిబిలిటీ. మీ నాన్న వెళ్తాడు బాపట్ల బీచ్ చూసి, గోవానేమో తలదనే బీచ్ లో తయారు చేసేస్తాను, లోపలిగా ఓన్లీ గోవా బాపట్లకి వస్తారంటావు. కేజీఎఫ్ గోల్డ్ కాదు, సిబిఎన్ గోల్డ్ కర్నూలు అంటావు. ప్రజల్లో పూలు పెట్టడానికి ట్రూత్ వర్సెస్ ఐపీ గవర్నమెంట్ నడుస్తా ఉంది. సంకనాకిన గవర్నమెంట్. మోడీ పాదాల మీద పడైనా సరే ఈ పెన్షన్ రేట్లు తగ్గించండి. గుజరాత్ లో వెళ్ళి రేట్లు తగ్గి చూసుకో ఒకసారి. పక్కన తమిళనాడులో చూసుకో. తమిళనాడులో ఎక్కడికంటే 10 రూపాయలు తక్కువ పెట్రోల్ది. అయినా కానీ అక్కడేమో స్టాలిన్ ఓడించారు, ఇక్కడ నువ్వు చాలా ఎక్కున్నావు. నిన్ను కూడా ఓడించడానికి ప్రజలు ఎదురు చూపుతూ వస్తా ఉన్నారు. యుద్ధం నేపథ్యాన్ని ఇట్లా జరిగింది. ఇప్పుడు పొదుపు మంత్రం పాటించండి, మంత్రులు కూడా చాలా వరకు కూడా ఈవీ కార్లో వెళ్తున్నారు, కలెక్టర్లు. ఇది ఎట్లాగా ఉపయోగపడే అవకాశం ఉంది? ఆల్ దీస్ వాళ్ళ యొక్క చేతకానితనాన్ని ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం మీద తోస్తా ఉన్నారు. ఈ రాజకీయ నాయకులకి ఒక డస్ట్బిన్ గా మాదిరిగా తయారైంది ఈ మిడిల్ ఈస్ట్ వార్. నథింగ్ డూయింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, yesterday only on LPG షిప్పింగ్ పెద్ద షిప్ ఏమో హెవీ డ్రాఫ్ట్స్ షిప్ ఏమో లాంగ్ వచ్చింది వరకు మనకి హార్మోజ్ నుండి. అంటే ఇరాన్ మనకి ఫ్రెండ్లీ దేశమే. పక్క రష్యా మనకి మిత్ర దేశం. రష్యా ఇస్తా ఉంటుంది, హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు యుఎస్ పెట్టిన ఆంక్షలు ట్రంప్ ఎందుకు అక్కడ ఆదాని పేకల్లోతు ఎకనామికల్ క్రైమ్ లో దొరికిపోయాడు. ఇంప్రెషన్ ఫర్ లైఫ్ లాంగ్. అతన్ని సేవ్ చేయడం కోసం మోడీ ఏమో ట్రంప్ ఏం చెప్తే అది వింటా ఉన్నాడు. ఈ రోజు భారతదేశం అంతా కూడా 4 గుజరాతీలు, మోడీ, ఆదాని, ముఖేష్ అండ్ అమిత్ షా. వీళ్ళు ఏదనుకుంటే ఏ దేశంతో అంటే వాళ్ళతో చేస్తారు వ్యాపారాలు.
ఎంత ఎకనామికల్ క్రైమ్ చేశాడంటే సత్యం లాటోడే పూర్తి జైలు అయిపోయాడన్నమాట. అదే ఎకనామికల్ క్రైమ్ ఆదాని వస్తుందంటే థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ క్రోర్స్. నేను వదిలేదు లేదు అక్కడ. ట్రంప్ వెళ్ళిపోతే ఇంకోటి వస్తాడు అక్కడ. సో ఇప్పుడు దానివల్ల ఈ రోజు మన రష్యా దగ్గర నుంచి కూడా మిత్రదేశం అండి, హ్యాండ్ ఓవర్స్ విత్ కంప్లీట్ డిఫెన్స్ కూడా మనకేమో పూర్తిగా మనకి చేతికి అందించారు. డిఫెన్స్ రీసెర్చ్ కూడా మనకేమో చేతికి అందించారు. రాకెట్ టెక్నాలజీ మనకి ఇచ్చారు, మిసైల్ టెక్నాలజీ మనకి ఇచ్చారు, సబ్మెరీన్ టెక్నాలజీ మనకి ఇచ్చారు, న్యూక్లియర్ సబ్మెరీన్ టెక్నాలజీ మనకి ఇచ్చారు, వార్షిప్స్ టెక్నాలజీ మనకి ఇచ్చారు. అలాంటిదేమో మీరేమో వెనక తోసి ఈ రోజేమో ట్రంప్తో వెళ్తే గాడి తోక పెట్టుకొని సముద్ర వీధినట్లకే. ఏదైతే పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల్ని ఒక సాకుగా చూపించి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. దీనందరూ కూడా ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.